కంటెంట్ ఏ ఇంటర్వ్యూలోని కనిపించలేదు కదా, ఇప్పుడు ఇదే ఫస్ట్ కదా తెలుస్తుంది నాకు. ఈ ఇంటర్వ్యూలోనే కనిపించాలని ఎందుకు అనుకున్నారు మీరు? ఈ ఇంటర్వ్యూలో తనతో పాటు నేను ఉండాలి అని అలా ఏం అనుకోవాలి కదా మీకు? అట్లేం కాదు, సడన్ గా చెప్పింది ఈ ఇంటర్వ్యూలో నువ్వు కూడా ఉండాలి అని. నేను ఎందుకు లేదు ఇది వరకు తీసుకోమని చెప్పంటే లేదు లేదు ఇంతవరకు చేయలే కదా, ఒకసారి అన్నా వెళ్దావు అనేసి. అంటే లాస్ట్ ఇంటర్వ్యూ అప్పుడే అడిగారు తను, రాజేష్ అని ఏం ఛానల్, తను అడిగారు ఇద్దరు లేరు కదా ఇద్దరిని చేస్తామని చెప్పేసి, కానీ తను సరే అంటే అప్పటికి హాఫ్ అయిపోయింది నాది, హాఫ్ అయిపోయింది కదా కంటిన్యూ చేసేయండి అన్నారు. ఓకే, సో అంటే దేని గురించి ఎక్కువ మీ తపన? ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ రావాలి, ఇంకా పేరు రావాలి అంతే. వచ్చిన తర్వాత వస్తే చాలు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించి మీ ఇద్దరు ఎప్పుడన్నా ఫైట్ చేసుకున్నారా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించి ఏం లేదు. అట్లా అంటే నేను ఈ రీల్ చేస్తానంటే నేను ఈ రీల్ చేద్దాం అట్లా ఎక్కువ తనే చేసింది. నేను ఎప్పుడో ఒకసారి నేను ఆడియో సేవ్ చేసుకుని రామా చేద్దామంటే వచ్చేస్తాడు. ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని? మామని. మామ బావా? అటు సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ అయితే బావా అంటారు, ఈ చిత్తూరు తిరుపతి అంతా మామయ్య అంటారు. బావ అయినా మామయ్య. ఓకే, మీరేం పిలుస్తారు? నేనేమన్నా బుడ్డి అంట. బుడ్డి అని సోడా బుడ్డి అంటే చిన్నప్పుడు అలాగే సోడా బుడ్డి అని. చిన్నప్పటి నుంచి ఉన్నాయి, 8th క్లాస్ నుంచి ఉన్నాయి. అంటే ఇద్దరు కలిసి చదువుకున్నారా? లేదు లేదు, 10 years డిఫరెన్స్ కదా. 10 years డిఫరెన్సా? నేను స్టార్ట్ చేసేసరికి తను అయిపోయి ఉంటుంది. అని మీరు పుట్టినప్పుడు మొత్తం మిమ్మల్ని ఎత్తుకుని తిప్పాడే. అవును. ఓకే, నైస్. ఇంకా అప్పటి నుంచి తూనీగా బట్టలు వేసుకుంటే తిరిగారు. అందరు ఫ్యామిలీ అంతా ఒకే ఫ్యామిలీ కదా, వెళ్తే అందరూ బ్యాచ్ గా ఫ్యామిలీ ఒక 20-25 మెంబర్స్ అందరూ ఒకేసారి వెళ్ళడం, అందరూ ఒకేసారి రావడం. ఓకే, రైట్. ఎక్కడికి వెళ్ళా. సో బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి ఒపీనియన్ ఉంది. అంటే చూస్తారా? ఇష్టం నాకు. ఎక్కువ చూస్తుంది, ఏ సీజన్ మిస్ అవ్వకుండా చూస్తాను. చూస్తారంట? చూసిద్దే బాగా ఎక్కువ కంటిన్యూ బాగా చూస్తుంది. ఎవరంటే ఇష్టం బిగ్ బాస్ లా? నాగార్జునే. ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ శివాజీ గారు. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు ఏంటంటే చాలా ఫైట్ చేసేవాళ్ళు. ఫస్ట్ 2 seasons చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ తో సహా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. తర్వాత సీజన్ ఏంటంటే కొద్దిగా వల్గారిటీ పెరిగిపోయింది. ఇంట్లో పెద్దవాళ్ళు దాన్ని పెడితే ఒప్పుకోవడంలా మెయిన్. మీ ఒపీనియన్? నాకు ఇష్టమే ఆ ఫైట్స్ అవన్నీ చూడడం. ఫైట్స్ అయితే ఓకే, కొంచెం వల్గర్ గా చూపించడం, అటకే అది క్రియేట్ చేసినారు అనడం. బయట వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇది క్రియేట్ ప్రతి సీజన్ లో ఎవరో ఒక కపుల్స్ ని లవ్ స్టోరీ ట్రాక్ లాగా చేస్తారు. అది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇది వాళ్ళే క్రియేట్ చేసినారని చెప్పడం. ఇంట్లో బాస్ లో ఉన్న ఒక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేశారు తెలుసు. దాని మీద ఒపీనియన్ ఏంటి? అంటే అది ఫ్యాన్స్ వల్ల తనని తీసుకెళ్లారనిపిస్తుంది. దాంట్లో తను చేసింది ఏం లేదు కదా. బయట ఫ్యాన్స్ వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు కొట్టుకొని అసలు దానికి ఇంతటికి ఆ బస్సులు ఎవరు పగలు కొట్టినారో, ఆ కంటెస్టెంట్ కారు అద్దాలు ఎవరు పగలు కొట్టినారో తెలియదు. వాళ్ళు అతని ఫ్యాన్స్ కాబట్టి, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాబట్టి అతను తీసుకుని వెళ్ళారు. A1లో అతని పేరు ఉంది కాబట్టి ఇంక తప్పదు, అతన్ని అరెస్ట్ చేసినారు. కానీ అరెస్ట్ చేసి ఉండకూడదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా ఆ రోజు నైట్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర బాగా రెచ్చిపోయినట్టున్నారు. ఎక్కువ బాగా రెచ్చిపోయినట్టున్నారు. పోలీసుల మీదకే కాదు, ఇళ్ళ మీద పరిగెత్తడము, ఇల్లు పైన. ఆ పక్కనే మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఇందిరానగర్లో. వాళ్ళ ఇళ్ళ పైకి అక్కడికి ఆ లైన్లో అంత అరెస్తా పరిగెత్తడము, ఈ పోలీసు వాళ్ళు తరుకునే లోపలికి ఎక్కడంటే అక్కడ ఎక్కేయడం, ఏమంటే అవి తీసిరేసేయడం రాళ్ళు. అవి కొంచెం 6 బస్సులు పగలగొట్టారు వాళ్ళు. 6 బస్సులు అద్దాలు పగలగొట్టారు. 6 బస్సులు అద్దాలు పగలగొట్టినారు. ఆ పగలగొట్టిన వాళ్ళు ఎత్తపోయి లోపలేసి వేసుంటే ఓకే, కానీ ఇతన్ని ఎత్తపోయి వేశారు. మీరేమంటారు? మీ ఆయన చెప్పింది కరెక్ట్ అంటారా? కరెక్ట్. అసలు విన్నారా? విన్నాను. ఏం చెప్పారు? అదే తన ఫ్యాన్స్ వల్ల తనని అరెస్ట్ చేశారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు హీరోస్ కూడా ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ చేసిన దానికి హీరోస్ ని అరెస్ట్ చేయలేము కదా, తనని కూడా చేసిండకూడదు.
ఓకే, అంటే ఒక రైతు బిడ్డకి టైటిల్ ఇచ్చారు, అది కరెక్టేనా? కరెక్ట్ అనొచ్చా? అంటే ఓటింగ్స్ ప్రకారమే ఇచ్చారు. అతను కాకుండా వేరే వాళ్ళు ఇచ్చారంటే ఇంకా ఎక్కువ గొడవలు జరుగుంటాయి కావాలని అన్న. అంటే ముందు ఇక్కడ అంటే ఇచ్చిన తర్వాత గొడవ జరిగింది కదా ఇక్కడ బయట. అవును, ఇచ్చిన తర్వాత అంటే తన ఫ్యాన్ సైలెంట్ గా ఉండాలి. అమర్దీప్ సైడ్ వాళ్ళు కొంతమంది రెచ్చిపోయినారని, అంటే డైరెక్ట్ గా మనం లేవు కదా. అమర్దీప్ కారు అద్దమే పగలగొట్టారు వాళ్ళు. దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉందంట. వాళ్ళ సైడ్ వాళ్ళు కొంతమంది స్టార్టింగ్ రెచ్చగొట్టారని, కావాలనే ఇచ్చినారనేసి, ఇది ఫేక్ అనేసి వాళ్ళు రెచ్చగొట్టినారని, మళ్ళీ వీళ్ళు రెచ్చిపోయినారని. అక్కడ దగ్గరలో లేం కదా, వీడియో న్యూస్ లో కూడా అంత క్లారిటీగా ఏం లేదు, వీళ్ళు చెప్పడం వరకే అంతే. ఓకే, రైట్. సో మీ రీల్స్ చూసి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఆఫర్ చేయడం కానీ మీకు అవకాశం ఇస్తాం సీరియల్ లో కానీ అట్లా ఎప్పుడైనా అడిగారా? సీరియల్ ఏం అడగలేదు కానీ షార్ట్ ఫిలిమ్స్ ఇవి, కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అంటే లీడ్ రోల్స్ ఇంట్రెస్ట్ లేదు, దాంట్లో కాస్ట్యూమ్స్ కానీ సీన్స్ కానీ బాగుండవు. నార్మల్ గా సైడ్ అయితే ఓకే. సైడ్ అంటే అమ్మా మెరుపుదేగా ఫ్రెండ్స్ సిస్టర్ క్యారెక్టర్ అలా చేయాలనుకునేది. అంటే ఒక 2-3 సినిమాలకి వెళ్ళింది కానీ మొత్తం కట్ అయిపోయింది. సైడే వాటిలో మొత్తం కట్ కండాలో స్పైలో అట్టొచ్చట్టు వెళ్ళిపోతాం. ఇంకా అంతే, ఎడిటింగ్ లో మొత్తం ఎగిరిపోతాయి. లాస్ట్ కి వచ్చే కాడికి ఎక్కువగా గ్లామర్ గా కనిపిస్తున్నారని లేపిస్తుంటారు నాకు తెలిసి. అలా ఏం లేదు. ఓకే, రైట్. సో మరి బిగ్ బాస్ కి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? పిలిస్తే రేపే వెళ్ళిపోతా. అసలు బిగ్ బాస్ మీద కేసు ఉందంట, ఇంకా దాని మీద ఎవరో కోర్టులో ఒక పిల్లు కూడా వేసారంట. అయ్యో, అట్లా నడుస్తుంది. సో ఇప్పటి వరకు ఎట్ సైడ్ నుంచి ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి, సీరియల్సా లేకపోతే మూవీసా? ఓకే, ఏంటి పెద్ద బ్యానర్ అని ఉందా? అన్ని చిన్న పెద్దవే, స్కంద అంటే పెద్దదే, స్పై కూడా పెద్దదే. అవి కాదు, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేవు, ఖాళీనే. ఓకే, మీకు ఏమైనా వచ్చాయండి ఆఫర్స్? మీరు ట్రై చేయకపోయారా? లేదండి, ఇంట్రెస్ట్ లేదు. ఓకే, తాను ఇంకేదంటే సీరియల్ ఏదైనా వస్తే పాపకి వచ్చాయి కానీ 2-3 లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ వేరే వాళ్ళు తీసుకునేసారు ఉండేవాళ్ళు. అంటే దానికి కూడా ఫుల్ డిమాండ్ లో ఉంటుంది, అక్కడ ఉండే వాళ్ళ బేబీస్ నే తీసుకుంటారు, బయట వాళ్ళు రానిరు. మరి మీరు సీరియల్ చేస్తే మీ బేబీని తీసుకుంటారు? అదే మెయిన్ నా థాట్, అదే నేను వెళ్తే ఎలా అన్నా బేబీని తీసుకుందామని. మరి ఎట్లా? అది ఇది రెండు మేనేజ్ చేయాలి. అంటే ఆఫీస్కి వెళ్తారా లేదంటే ఇంట్లోనే? ఓకే, కోవిడ్ అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నా. ఓకే, ఎప్పుడు వచ్చింది జాబ్? పెళ్ళైన తర్వాత వచ్చిందా? పెళ్ళైన తర్వాతే. ఓకే, అంటే పెళ్ళైన తర్వాత బాగా సపోర్ట్ చేశారు ఆయన ఫుల్ గా. ఓకే, తనే ఇంటర్వ్యూలకి తీసుకెళ్లడము, ట్రైనింగ్ కి తీసుకెళ్లడము, కేరళకి. కేరళలో వచ్చింది ఇంటర్వ్యూ. మొత్తం చాలా బ్యాక్ బోన్ ఉండి. అవునవును. ఓకే, నిజంగా చాలా మంది అమ్మాయిలు కూడా పెళ్లి అయితే ఇంకా ఫస్ట్ నుంచి చెప్తా ఉండేది అయిపోయినాయి అనుకుంటారు. ఫస్ట్ నుంచి చెప్తా ఉండేది తనేమో, నాకు జాబ్ చేయాలంటే ఇంట్రెస్ట్, నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ అని. సరే ఎందుకులే కాదనడం అనేసి అట్ట ఇంటర్వ్యూలకి 2-3 వచ్చాయి కానీ దాంట్లో విప్రో మంచి కంపెనీ అనేసి దీంట్లో తీసుకున్నాం. ఓకే, ఎంత అండి మీ ప్యాకేజ్? ఇంకా వాళ్ళు ప్రెసెంట్ అయితే ఇప్పుడు చదివిపిస్తున్నారు, ఇంకా ఎంటెక్ చదువుతా ఉన్నాను, అందుకు తక్కువ ప్యాకేజ్. అది అయిపోతే ఇంకో 1 year ఉంది ఎంటెక్ కి, అప్పుడు మంచి ప్యాకేజ్. చదువుకుంటున్నారా? జాబ్ ప్లస్ స్టడీ వాళ్ళే, కంపెనీ తరపు నుంచే, కంపెనీ తరపునే ఆఫర్ వచ్చింది కాబట్టి అట్లా. మీరు పర్టికులర్ గా పర్సనల్ గా మీరు బయట ఉన్న అమ్మాయిలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? అంటే అందరిలో టాలెంట్ ఉంటుంది, కానీ అది వల్గర్ గా అలా కాకుండా కొంచెం నీట్ గా అలా చేసి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎలా? అంటే కొంతమంది లైక్స్ ఫాలోవర్స్ కోసం నీట్ గా ఉండరు, వాళ్ళ డ్రెస్ సెన్స్ అదంతా ఎలా అంటే అలా వీడియోస్ చేస్తా ఉంటారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అసలు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఏంటంటే వాళ్ళే ఫేమస్ అవుతున్నారు నిజంగా. మంచి రీల్స్ ట్రెడిషనల్ గా చేసే వాళ్ళు లేదు. లేదా? ఓకే, సో అట్లా నడుస్తుంది అయితే. సో ప్రెసెంట్ అంతా హ్యాపీయా? సో ఇప్పుడు లైవ్ లో కాల్ చేయాలనుకుంటే ఎవరు కాల్ చేస్తారు? ఎవరు కాల్ చేయాలి?
పేరెంట్స్ కా ఫ్రెండ్స్ కా మీ ఇష్టం. ఇంకెవరికి డాడీకే చేస్తాను. చేద్దాం మరి ఫోన్ ఆ, చేయండి, చేసి చిన్న ప్రాంక్ చేయండి. డాడీతోనా? ఆ. చేయండి, ఏదో ఒక ప్రాంక్ చేయండి డాడీతో. ఇక్కడికి వస్తున్నామని తెలుసు కదా, ఆ, ఇప్పుడేం తెలుసు. చేయలేదు. తెలియకుండా వస్తే ఓకే. పాపని వాళ్ళ దగ్గరే కదా ఇచ్చేసి వచ్చాము. మామూలుగా ఏదో చేయండి. ఇక్కడికి వస్తున్నామని తెలుసు కదా. తెలుసులే, పెర్ఫార్మెన్స్ చూపియండి ఇప్పుడే. ఎవరికి చేయను, మా అక్కకి మీ చేస్తాను. అక్కకి చేయండి. ఏమని చెప్పాను? నేను ఇంటర్వ్యూకి మీ రమ్మంటున్నాను. ఇష్టం. ఆ? నేను ఇంటర్వ్యూకి రమ్మంటున్నాను చెప్పి. తిడుతుంది. ఏంటి? నిన్న కూడా ఈసారి వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు అని చెప్పి. ఇంతకుముందు ఎక్కడ ఏదో ఒకటి మ్యాజిక్ చేయాలి మీరు. ఆ ఐడియా వచ్చింది. వచ్చిందా? ఓ యువర్ థింకింగ్. స్పీకర్ ఆన్ చేయండి. మీ హస్బెండ్ డైవర్స్ ఇస్తున్నా అని చెప్పు. తను కూడా బిజీగా ఉంటుంది, సాఫ్ట్వేర్. సరే, ఇప్పుడు సడన్ గా మనకి డబ్బులు కావాలి, ఒక 10,000 కావాలి, ఎవరికి ఫోన్ చేస్తారు? ఉన్నారు ఫ్రెండ్స్, చేయండి. సిస్టర్ కూడా ఉన్నారు. చూద్దాం వాళ్ళు మనకి ఫ్రెండ్ కాదో ఈ రోజు తేల్చేద్దాం. ఇప్పుడు ఎవరు ఇస్తారు? మంత్ ఎండింగ్ లో అందరు సాఫ్ట్వేర్లే కదా. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు బాగా? ముగ్గురు ఉన్నారు, ప్రభాస్, నాని, రామ్ చరణ్. ముగ్గురులో ఇష్టమైంది ఎవరు బాగా? అలా చెప్పలేను. చూడండి, ఇక్కడ పక్కన రియల్ హీరోని పెట్టుకుని ప్రభాస్, రామ్ చరణ్ వాళ్ళ నేమ్స్ చెప్తుంది. వాళ్ళు రియల్ హీరో. రియల్ హీరో మీ రియల్ హీరో తనే. మరి ఇన్స్టాగ్రామ్ లో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అవన్నీ అబద్ధాలే కదా? ఆ లేడీస్ అంటే ఇంకా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ పక్క. అది నేను ఓన్లీ చైల్డ్ కదా. మరి ఇప్పుడు ఆయన రియల్ హీరో అంటున్నారు. హీరో మరి డాడీ? ఫస్ట్ హీరో డాడీ. వెళ్ళను మమ్మీయా? ఆ మమ్మీ. మీ మమ్మీయా వెళ్ళను? ఎందుకు? అలా ఏం లేదు, ఊరికే. ఎక్కువగా డాడీ సపోర్ట్ చేస్తారా, మమ్మీ సపోర్ట్ చేస్తారా? డాడీయా? ఏమంటారు డాడీ? అన్నిట్లో సపోర్ట్ చేస్తా ఉంటారు. ఎప్పుడైనా నీకు మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ వచ్చి డాడీకి ఎప్పుడైనా ఫోన్ చేస్తావా? ఫస్ట్ డాడీకే తెలిసేది, ఇట్ అయింది అలా అయింది అని చెప్పి. సరే నేను మాట్లాడతాలే అంటాడు. అంతే. ఏం చేసి చెప్తారు? అదే ఫోన్ చేసి చెప్తాను. శివగాడు చెప్పండి, చిత్తూరు వాళ్ళు అంటే మినిమం ఉంటుందండి నాకు తెలుసు. అలా ఏం లేదు. అలా ఏం లేదా? సో మొత్తానికి అన్యోన్యంగా ఉంటున్నారు, గొడవలు ఏం లేకుండా. ఇప్పుడు అన్న పెడితే ఇంటికి వెళ్ళి కొట్టుకుంటారేమో. ఇలా కొట్టుకునే వరకు ఏం లేదు. రైట్. సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గా ఏం చెప్తారు ఇద్దరు, ఇప్పుడున్న హస్బెండ్ అండ్ వైఫ్స్ కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చెప్పాల్సింది ఏముంది, ఒకరినొకరిని అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. తన డ్రీమ్స్ ని అర్థం చేసుకోవాలి, అండ్ అలాగే వైఫ్ కూడా హస్బెండ్ కి సపోర్ట్ చేయాలి. ఏ విధంగా? ఏదైనా ఫైనాన్షియల్ గా కానీ ఏదైనా. వైఫా? ఓకే, రైట్. ఏముంది, ఒకరినొకరిని అర్థం చేసుకుంటే హ్యాపీ. తన వాల్యూస్కి, తన ఇష్టాలకి వాల్యూ ఇస్తే ఇంకా హ్యాపీ. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ఇంటర్వ్యూ. సో ఇట్లాగే హ్యాపీగా కలకాలం జీవితాంతం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.